వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. దానికన్నా ముందు మీ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు అందరూ జిమ్కి వెళ్తున్నారా లేదా అన్నది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 5:10 అలా అవుతుంది. నేను 4:40కి అలా లేచాను. వంటింట్లో కొన్ని ప్రిపేర్ చేయవలసినవి ఉంటే అవి ప్రిపేర్ చేశాను, అవన్నీ షేర్ చేస్తాను. ఇంక ఇవన్నీ తెలుసు కదా, ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో. ఇంట్లో చాలా పని ఉంది, అవన్నీ జిమ్ నుంచి వచ్చాక చేస్తాను, అవి కూడా షూట్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే చాలామందికి నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ ఇలాంటిలో మెస్సీగా ఉంటాయి. నాకు జిమ్ బ్యాగ్ కూడా అలాగే మెస్సీగా ఉంది మాట. ఇందులో ఏమి పెద్ద ఐటమ్స్ ఏమి ఉండవు, జస్ట్ హ్యాండ్ గ్లౌజెస్, నెక్స్ట్ ఓఆర్ఎస్ పౌడర్స్, ఇలా ఎంటీ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నేను యాపిల్ కానీ లేకపోతే డేట్స్ కానీ ఇవి పట్టుకొని వెళ్ళినప్పుడు అవి మర్చిపోతుంటాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత తీద్దాం అనుకుంటా, హడావిడిగా ఇంకా వంటది చేయాలి కదని చెప్పి బ్యాగ్ పక్కన పెట్టేసి ఇంకా వంట చేసుకొని ఉండిపోతాను. తర్వాత ఇంకా అలా ఇంట్లో పనులు, ఆ బ్యాగ్ పక్కన పెట్టడం వల్ల మళ్ళీ ఆ బ్యాగ్ ఎప్పుడు గుర్తొస్తే చెప్పండి, జిమ్కి వెళ్ళేటప్పుడే కదా, అప్పుడు మళ్ళీ తీస్తాను. అప్పుడు ఓపెన్ చేసి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తాను. నార్మల్గా నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఒక 5-6 ఇయర్స్ నుంచి నాకు అలవాటు హాట్ వాటర్లో లెమన్ ఇంకా హనీ మిక్స్ చేసుకొని తాగటం. దాంతోపాటు కోవిడ్ టైంలో ఏంటంటే జీరా వాటర్ అది అలవాటు అయ్యిందన్నమాట. జీరా వాటరు, దాచిన చెక్క వాటర్ అదిను. ఇంకా అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా నేను అవి మార్నింగ్ డ్రింక్స్ అన్నవి చేసుకుంటాను. దాంతోపాటు హాట్ వాటర్ తాగుతాను. ఇప్పుడైతే నేను ఇది వరకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే అసలు నార్మల్ ఐస్ వాటర్ ఉంటుంది కదా, కూల్ వాటర్, అది కాకుండా నార్మల్ వాటర్ తాగేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు అసలు హాట్ వాటరే తాగుతున్నాను అనమాట. అంత చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. ఇంకా నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 7:30 అలా అవుతుంది. మళ్ళీ ఆ టైంలో వచ్చి హడావిడిగా రైస్ అది పెడితే 8 o'clockకి క్యారీస్ కట్టడానికి లేట్ అయిపోతుందని చెప్పి నేను రైస్ కుక్కర్ అది పెట్టేసి పాలు అవి మరిగించేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత డైరెక్ట్గా పాలు ఇవ్వవలసిన వాళ్ళకి పాలు అది ఇచ్చేసి నెక్స్ట్ ఏంటంటే రైస్ వంట అదంతా ప్రిపేర్, అంటే ఇంకా వంట అంతా అయిపోతుంది ఆ టైంలోని. అదంతా నెక్స్ట్ మాట్లాడతాను. ఇక్కడైతే నేను పోనీటైల్ వేసుకుంటాను నార్మల్గా. హెయిర్కి అయితే నా హెయిర్ ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం డ్రైగా ఉంది, అందుకోసం అని చెప్పి సిరం అప్లై చేస్తున్నాను. నేను అంటే డైరెక్ట్గా ఇలా సిరం అప్లై చేయొచ్చా అంటే చెయ్యొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 80% తడిగా ఉన్నప్పుడే సిరం అప్లై చేయాలి అంటారు కదా, అలా ఏ ఉండదు. జస్ట్ నా హెయిర్ అయితే ఫుల్ మెస్సీగా ఉందని చెప్పి, అంటే కొంచెం రఫ్గా అనిపిస్తుంది అని చెప్పి స్మూత్గా ఉండడానికి అయితే రోజు నేనైతే సిరం అప్లై చేసుకుంటాను, పోనీ వేసుకుంటాను. ఇప్పుడు మాకు చాలా చలిగా ఉంది. ఇంకా వింటర్, నేను వీడియో స్టార్ట్ చేసినప్పటికీ వింటర్ స్టార్ట్ అయిందన్నమాట. స్టార్టింగ్లోనే చాలా ఎక్కువ చలి ఉంది. ఇంకా బనానా అయితే మా హస్బెండ్ కోసం, నేను స్టార్టింగ్ అంటే కొంచెం వార్మప్ చేస్తాం కదా జిమ్కి వెళ్ళిన తర్వాత, వార్మప్ చేసిన తర్వాత ఇంకా హాట్ వాటర్ ఉంటుంది, హనీ వాటర్, అదైతే తాగుతా. అసలు ఆ టైం అయితే 5:30 అలా అవుతుంది. కానీ ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఏదో పెద్ద వెలుతురు, అంటే 6 అలా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నేనైతే 4:40కి అలా లేచి ఇంట్లో కొంచెం పని అంతా చూసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి జిమ్కి వెళ్ళే టైము 5:30 అలాగా. కానీ ఇప్పుడైతే ఇంకా లేట్ అవుతుంది అనమాట. అప్పుడు వెళ్ళే రోజు అయితే 5:30 అయ్యింది, కానీ నేను 6కి అలా వెళ్తున్నాను, 7కి వచ్చేస్తున్నాను. ఇంకా మళ్ళీ నేను సెట్ అవ్వాలన్నమాట ఈ చలికి. నైట్ అంటే 4కి అలా లెగుస్తున్నాను, ఎందుకంటే శృతి చదువుతుంది ఆ టైంకి లేచి. ఆ టైంకి లెగుస్తున్నాను కానీ ఇంకా వెళ్ళటానికి అలా లేట్ అయిపోతుంది మా హస్బెండ్ వల్ల మెయిన్. ఇంకా జిమ్కి వచ్చేసాము. జిమ్లో మేమేం పర్సనల్ ట్రైనర్స్ని ఏం పెట్టుకోలేదు. మా హస్బెండ్ ఏ వర్కౌట్ చెప్తే ఆ వర్కౌటే. ఒకరోజు బ్యాక్, నెక్స్ట్ షోల్డర్, ఇలాగా వర్కౌట్స్ కోసం నాకు అంత ఎక్కువ ఏమీ తెలియదు లేండి. జిమ్కి వెళ్తున్నాను కానీ 1 year నుంచి ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎక్కడ చేయాలో, ఏ ఐటమ్ అవి కూడా తెలీదు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎక్కడ ప్రెజర్ పడుతుందో కూడా నేను తెలుసుకోలేనంత దాంట్లో ఉంటాను నేను. ఎందుకంటే ఏది చెప్తే చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను అనిపిస్తుంది అన్నమాట. మెయిన్ ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవాలి, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవాలి అని అన్నది కొంచెం తక్కువ నాకు తెలిసింది. అంత ఎక్కువ మరీ అంత ప్రో కాదు నేను ఏ ఫుడ్ తీసుకోవాలి అలాంటి విషయాల్లోని. నాకైతే ఫుడ్ అసలు కంట్రోల్ ఉండదు. నేను ఎంత జిమ్కి వెళ్ళినా కూడా అలాగే ఉంటాను. అంటే నా మెయింటెనెన్స్ అన్నది అలాగే ఉంటుంది, కానీ ఫుడ్ కంట్రోల్ చేసి, అంటే రైస్ తినకుండా బ్రౌన్ రైస్ అలా తినటం, లేకపోతే ఓట్స్ తినటం, ఇవన్నీ చేస్తే నేను కూడా ఇంకా కొంచెం తగ్గుతాను. అంత అవసరం లేదేమో నాకు అని అనిపిస్తుంది అన్నమాట. మాకు ఆ రోజు షోల్డర్ వర్కౌట్ అనుకుంటా. ఇంకా నేను మా హస్బెండ్ ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చి నెక్స్ట్ నా బర్త్డేకి నేను
తీసుకున్న డ్రెస్సెస్ వాటి లింక్స్ అన్నీ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. వాటిని కూడా క్లియర్గా నేను చూపిస్తాను వీడియో ఎండింగ్లోని. ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ షేర్ చేస్తాను. ఎందుకంటే ఒక పేజ్లో నేను ఒక పేజ్ కాదు, వాళ్ళకి పేజ్ కూడా ఉంది, నెక్స్ట్ వేరే మనం డైరెక్ట్గా తీసుకోవడానికి షాప్ కూడా ఉంది, డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు. అవి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటన్నది నెక్స్ట్ వీడియోస్లోని షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను రైనీ సీజన్లో ఎప్పుడో ఆర్డర్ చేశాను అనమాట ఈ స్టాండ్. దీనికోసం షార్ట్ వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు కుదరలేదు మాట. ఇంకొకటి ఏంటంటే ఈ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు అడగండి. ఇది జస్ట్ 900 ఆ ప్రైస్ పడింది. ఇప్పుడు ప్రైజెస్ కొంచెం తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. నాకైతే అప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఏదో ఉంది, ఆ టైంలో నేను ఆర్డర్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ 1200 అలా అయిపోయింది. నేను నెక్స్ట్ ఇచ్చిన స్క్రీన్ షాట్స్ మీద కూడా ప్రైస్ కొంచెం పెరుగుతూ వచ్చింది. నేను చెప్పిన ప్రైస్కిను అక్కడ ఉన్న ప్రైస్కి కొంచెం తేడా ఉంది, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లోని ప్రైస్ ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. మనం విష్ లిస్ట్లో పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఎప్పుడు తగ్గిందో అప్పుడు మనమైతే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇంకా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ని అయితే టిఫిన్ తీసుకొచ్చి మనని ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని నెక్స్ట్ మిగతా వర్క్స్ ఏమైనా ఉంటే చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఇంకేంటంటే లాంగ్ వీడియోస్ అన్నీ ఇంకా స్టార్ట్ చేయాలి, ఇంకా లాంగ్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. హలో, ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి, సగానికి సగం పనులు అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే కొన్ని బ్యాటన్స్ అవి కలుపుకోవాలి. దాని తర్వాత నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు ఉండి టైం స్పెండ్ చేసి మళ్ళీ నేను మా షాప్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఈరోజు లాగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ నుంచి. జిమ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వీడియో తీయలేదు, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోతాను. ఇద్దరికి మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆ హడావిల్లో నా ఫోన్ నేను అక్కడ వీడియో తీసాను అనుకోండి, ఫోన్ ఏ చార్లోనో ఇందులో పెడేసి మూత పెట్టేస్తే ఇంకా నా ఫోన్ పని అయిపోద్ది. అందుకే నేను వీడియో అయితే చేయలేదు. ఇంకా డైరెక్ట్గా వంటది అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను రీసెంట్గా నా బర్త్డేకి తీసుకున్నాను షార్ట్ వీడియోస్ చూసుంటే, షార్ట్ వీడియోస్లో వేసుకున్న జీన్, నెక్స్ట్ దాని టాప్, దాని డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్దాం అనుకున్నా. దాంతోపాటు నేను ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే బెడ్షీట్ ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్కి. అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు నేను చూపిద్దాం అనుకుంటున్నా. మీరు నా షార్ట్ వీడియోస్ చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి, అందులోనైతే నా బర్త్డే వీడియోస్ చూడండి. నేను నవంబర్ 14th నైట్ అంటే మిడ్ నైట్లోని చిన్నగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం కదా, ఆ సెలబ్రేషన్స్లో వేసుకున్న డ్రెస్, దాని టాప్ మాట. అంటే ఇది టాప్ కాదు, టీషర్ట్ కాదు, స్వెటర్ టైప్. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బ్రాండ్ వచ్చి రోడ్ స్టార్. మనకి ఇందులో జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ క్వాలిటీ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇది హై నెక్ వచ్చింది. నేను ఫస్ట్ టైం మాట హై నెక్ వేసుకోవడం, అంటే నేను ఎక్కువ హై నెక్స్ తీసుకోను, ట్రై చేద్దామని తీసుకున్నా, కానీ చాలా అంటే చాలా బాగుంది. మీకు పిక్లో చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను పోస్ట్ చేశాను, చాలా బాగుంది. చాలామంది డీటెయిల్స్ కూడా అడిగారు ఎక్కడ తీసుకున్నారని. ఇది జస్ట్ 250 రూపీస్కి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు లింక్ అన్నది నేను కామెంట్లో ట్యాగ్ చేస్తాను, లేకపోతే కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా నచ్చింది. ఇది ఎల్ సైజ్ మాట. ఇది ఓవర్ సైజ్ అలాగేం ఉండదు, జస్ట్ మనం ఏ సైజ్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటామో ఆ సైజ్లోనే మీరు తీసుకోండి. క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 250 రూపీస్కి ఇది చాలా బెటర్ అనిపించింది. మంచిగా హ్యాండ్స్ చూసారు కదా, క్వాలిటీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను ఏదైనా క్వాలిటీ బాగుంటేనే మీకు తీసుకోమని నేను చెప్తాను. ఎందుకైతే ప్యాంట్ నేను జీన్ వేసుకున్నాను, జీన్లోని ఈ మధ్యన చాలా కలర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ మోడల్స్ కానీ జీన్స్ తీసుకుంటున్నా. ఇలాగా పాకెట్స్ వచ్చినాయి మాట, ఒకదానికి జిప్ వచ్చింది, ఒకదానికి నార్మల్. ఇది చాలా డేస్ అయిపోయింది తీసుకొని. ఇది కూడా సేమ్ బ్రాండ్, రోడ్ స్టార్ బ్రాండ్ నుంచే. క్వాలిటీ అయితే చాలా బాగుంది, టైట్, స్కిన్ ఫిట్ ఇలాంటివి. అందులోని మీ బాడీ షేప్ ఎలా ఉన్నదో ఒకసారి చూసుకొని అప్పుడు మీరు జీన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్లోని రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీకు జీన్ సెట్ అయితే తీసుకోవచ్చు, లేకపోతే మనం రిటర్న్ పెట్టేసుకోవచ్చు. కిందనైతే ఇలా వస్తుంది. ఇది జీన్ అయితే కలర్ ఇందులో చాలా ఉన్నాయి, కాకపోతే ఇలా పాకెట్స్ వచ్చి ఉన్నవి లేవు కాబట్టి ఇదైతే తీసుకున్నా. ఇలాంటిది సేమ్ షేడ్లోని ఒక 2 జీన్స్ నేను కింద కామెంట్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా సేమ్ బ్రాండ్, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 650 ఆర్ 700. నా దగ్గర ఉన్న జీన్ ఆల్మోస్ట్ అలాంటి ప్రైజెస్లోనే, కొంచెం ఎక్కువ అయ్యచ్చు, కొంచెం తక్కువ అవ్వచ్చు, అలా ఉంటాయి మాట. సేమ్
పీపుల్ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది. మనకైతే ప్యాంట్లూమ్స్లోనైతే పీపుల్ బ్రాండ్ దొరుకుతుంది. మనం డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే, ఆన్లైన్లో తీసుకోవాలంటే ఫ్లిప్కార్ట్లోనైతే చాలా 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 బాగుంటాయి. ఇదేమి కొలాబరేషన్ కానీ లేకపోతే పెయిడ్ ప్రమోషన్ ఇలాంటివి ఏం కాదు, జస్ట్ నేను తీసుకున్నవి. ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఒకటి నాకు ఎప్పుడు డెలివరీ అవన్నీ అంటే వీలైతే ఆల్మోస్ట్ నేను లింక్స్ కానీ లేకపోతే స్క్రీన్ షాట్స్ వేయడానికి కానీ ట్రై చేస్తాను. ప్రైజెస్ కూడా కింద మీరు ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి హైలో ఒకసారి లోలో ఉండొచ్చు. మీరు తక్కువ ప్రైస్ ఉండేటప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఒక్కొక్కసారి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గానే నేను బెడ్షీట్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ నేను ఒక 2 బెడ్షీట్స్ ఆర్డర్ చేశాను, కానీ అది కొంచెం తక్కువ ప్రైస్, దాని ప్రైస్కి తగ్గట్టే ఉంటుంది క్వాలిటీ. అయితే 260 రూపీస్ మాట. క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఇది సమ్మర్ టైంలో కాకుండా వింటర్ టైంలోని చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం బయటన తీసుకునే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఇలా ఎలాస్టిక్ వచ్చిందన్నమాట. ఇందులోనే మనం కింగ్ సైజు అలా ఉంటుంది. కింగ్ సైజ్ అయితే 6x6కి కరెక్ట్గా సరిపోతుంది. మా బెడ్ అయితే 6x6 కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆల్రెడీ నేను వేసాను, ఎందుకంటే తెలుసు కదా నేనైతే కంపల్సరీ ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా వచ్చిందనుకో వెంటనే ఓపెన్ చేసి అది క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసేయాలి. అది ఒకవేళ బాగున్నది అంటే ఉంచుతాను, వీడియోస్లో చెప్తాను, బాగోలేదు అని పెట్టేస్తాను. ఎందుకంటే అది ఎప్పుడు మళ్ళీ రిటర్న్ నేను మర్చిపోతాను, ఆ అమౌంట్ రాదు, అది అనవసరంగా ఐటమ్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి మీరు కూడా అంతే అలా చెయ్యండి. నేనేంటంటే వీడియోస్ చాలా మంది వీడియోస్ వరకు టైం నాకు కుదరదు కాబట్టి నేను వీడియోస్ చేసినంత వరకు ఉంచుకున్నాను అనుకోండి, నాకే మనీ వేస్ట్ అవుతుంది. అది బాగుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదైతే ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. చెప్తున్నాను కదా, ఒక 2 వాషెస్ తర్వాత కూడా నేను ఒకసారి వీడియో చేస్తాను. మనకి బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా రైనీ సీజన్లోని నెక్స్ట్ వింటర్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. సమ్మర్లో కాదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం ఇది క్లాత్ వేరే ప్యూర్ కాటన్ కాదన్నమాట. ఇందులోని నేను ఈ కలర్ చూస్ చేసుకున్నా. దీంతో పాటు పిల్లో కవర్స్ వచ్చాయి, కాకపోతే మా పిల్లోస్కి కొంచెం ఇవి సరిపోవు. చిన్న పిల్లోస్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీగా సరిపోతాయి. ఇది 2 పిల్లో కవర్స్ నెక్స్ట్ బెడ్షీట్ కలిపి జస్ట్ 260 రూపీస్ ప్రైస్ అనిపించింది మాట. ఇవి దీంతో పాటు నేను బయటనైతే ట్రైపాడ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ ట్రైపాడ్స్ అది కాకుండా నాకు ఓన్లీ సెల్ఫ్కి అంటే మిగతా ట్రైపాడ్స్ అయితే కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. జస్ట్ స్పేస్ తక్కువగా ఉండటానికి ఇక్కడే ఇలా కింద స్టాండ్ వచ్చి ఇలాగా పై హైట్ రావడానికి ఇది తీసుకున్నాను. క్వాలిటీ నాకు నచ్చే నేను డైరెక్ట్గా అంటే అమెజాన్ అంటే ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ పెట్టాను, కానీ నాకు క్వాలిటీ ఎందుకో అంత బాగా అనిపించలేదు అన్నమాట. ఇంకా డైరెక్ట్గా నేను పట్టుకొని చూసి క్వాలిటీ బాగుంటే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే ట్రైపాడ్స్ అవన్నీ డాబాని సేల్ చేస్తారు, డాబా గార్డెన్స్లో తీసుకున్నాను. దీనికి మంచిగా ఇలా కవర్ పెట్టుంది. క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. ఇది చక్కగా ఎంత హైట్ కావాలంటే నాకన్నా హైట్ 7 feet వస్తుంది అన్నమాట. ఇది ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఇందులోనే నేను చిన్న సైజ్ తీసుకున్నా, అది ఎప్పుడైనా పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం గాలి వేస్తే ఊగిపోయి పడిపోతుంది అన్నమాట, కిందన ప్లాస్టిక్ వస్తే. అందుకే నేను అంతా కలిపి మెటల్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ఇది తీసుకున్నాను. పెద్దది ఉంది, అది అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 950 రూపీస్, 1000 రూపీస్ అలా పడింది. తీసుకున్నవి ఎలా ఉంది వీడియో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా బర్త్డే రోజు లాంగ్ వీడియో చేయడానికి అసలు టైం సెట్ అవ్వలేదు అనమాట. అవన్నీ నేను వేరే వీడియోలో నేను మెన్షన్ చేస్తాను, దాని డీటెయిల్స్ అన్నీ. ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫుల్ వర్క్ ఉంది. దీని తర్వాత నాకు అన్నీ ఇంకా పనులు ఏం వీడియో తీస్తాం చెప్పండి. ఇవైతే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా ట్రైపాడ్ అవిను. చాలామంది ట్రైపాడ్స్ కోసం నాకు లాస్ట్ వీడియోస్లో పెట్టారు, ట్రైపాడ్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నది. ఆ లింక్స్ లేకపోయినా మీరు వైజాగ్లో ఉన్నట్టయితే డాబా గార్డెన్స్ వెళ్ళిపోండి, ఎలాంటి ట్రైపాడ్స్ అయినా బ్యాక్ డ్రాప్స్ అయినా అన్నీ అక్కడ దొరుకుతాయి. హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.